మనం తరచుగా ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉంటాం కాని ఆ అలవాటు మనకే ఎంత ప్రమాదకరమో ఈరోజు తెలుసుకుందాం. ఈ దుర్భావన అనేది మన మనసును ఎలా కలుషితం చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. మనలో చాలామందికిది అనుభవమే కదా. ఎదుటివాళ్లలో ఉన్న లోపాలు మనకు చాలా తేలికగా కనపడతాయి, కాని మనల్ని మనం అద్దంలో చూసుకోవాలంటే మాత్రం చాలా కష్టం. అయితే ఈ అలవాటు మనకు తెలియకుండానే మనల్ని ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం. ఈ మొత్తం టాపిక్లో ఒక ముఖ్యమైన పదముంది, అదే దుర్భావన. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇతరుల పట్ల ద్వేషం, అసూయ లేదా చెడు ఆలోచనలను మనసులో పెట్టుకోవడం అన్నమాట. ఈ ఆలోచనలు బయటికి కనపడకపోవచ్చు, కానీ మన లోపలే ఉంటూ మనల్ని కలుషితం చేస్తాయి. అయితే ఈ దుర్భావన మనల్ని మనకే తెలియకుండా ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఇద్దరు సోదరుల కథతో ఈ విశ్లేషణను మొదలుపెడదాం. ఈ కథ వింటే తప్పులు వెతకడమనే అలవాటు మనల్ని ఎలా దెబ్బతీస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ల నాన్నతో కలిసి ఒక స్వామీజీ ప్రవచనం విన్నారట. ఆ ప్రవచనంతో వాళ్లు ఎంతగానో స్ఫూర్తి పొందారు. జీవితంలో ఏదో ఒక మార్పు తెచ్చుకోవాలి, మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ ఉత్సాహంలో సరే, రేపట్నుంచి మన రోజూ ఉదయం 4 గంటలకే లేచి ధ్యానం చేద్దాం అని ఒక ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్టే మరుసటి రోజు ఉదయం పెద్దవాడు కరెక్ట్గా 4 గంటలకే నిద్రలేచాడు. కాని చిన్నవాడు మాత్రం ఆ హాయైన నిద్రను వదులుకోలేక ఇంకా ముసుగుదన్ని పడుకునే ఉన్నాడు. ఇది చూసిన పెద్దవాడికి తమ్ముడి మీద కోపమొచ్చింది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళి, నాన్నా, చూడు వాడి ఎంత బద్ధకమో, నేనిక్కడ ధ్యానం చేస్తుంటే వాడు ఇంకా హాయిగా నిద్రపోతున్నాడు అని ఫిర్యాదు చేశాడు. అతని మనసులో వెంటనే తమ్ముడి మీద ఒక కంప్లైంట్ వచ్చేసింది. అప్పుడు ఆ తండ్రి చాలా ప్రశాంతంగా, నాయనా, నువ్వు పొద్దున్నే 4 గంటలకు లేచింది నీ తమ్ముడిలో తప్పులు వెతకడానికి అయితే నువ్వు కూడా వాడితో పాటే నిద్రపోవడమే మేలు అని బదులిచ్చాడు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇతరులలో తప్పులు వెతుకుతూ చేసే ఏ ఆధ్యాత్మిక సాధనైనా పూర్తిగా వృధా. ఇతరుల మీద జడ్జ్మెంట్ పాస్ చేయడం వల్ల మనకు తెలియకుండానే ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తోందో ఇప్పుడు మరో కథతో చూద్దాం. ఒక రాజుగారు బ్రాహ్మణులకు దానం చెయ్యాలనే మంచి ఉద్దేశంతో ఒక పెద్ద విందును ఏర్పాటు చేశారు. వంటవాళ్లు చాలా గొప్పగా వంటలన్నీ చేస్తున్నారు. కాని అక్కడే ఒక అనుకోని ప్రమాదం జరిగింది. ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద నోటి నుంచి చనిపోయిన పాము ఒకటి నేరుగా వంటపాత్రలో పడిపోయింది. ఆ ఆహారం మొత్తం విషపూరితంగా మారిపోయింది. ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. ఆ భోజనం తిన్న కొందరు బ్రాహ్మణులు అస్వస్థతకు గురయ్యారు. ఈ వార్త బయటికి పొక్కింది. విందుకు వస్తున్న మరికొంతమంది బ్రాహ్మణులు బయట నిలబడి ఉన్న ఒక మహిళను ఏం జరిగిందని అడిగారు. అప్పుడు ఆమె ఆలోచించకుండా, అయ్యో వెళ్ళకండి, ఆ రాజు బ్రాహ్మణుల్ని చంపడానికి విషం పెడుతున్నాడు అని చెప్పేసింది. చూడండి, అక్కడ జరిగిందొక యాక్సిడెంట్, కానీ ఈమె మాటలతో అది కావాలని చేసిన హత్యలా మారిపోయింది. ఇక్కడే కర్మ లెక్క చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రాజు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదు కాబట్టి అతనికి పాపమంట లేదు. కాని ఏ ఆధారం లేకుండా రాజుమీద నిందవేసిన ఆ మహిళకే పాపం మొత్తం చుట్టుకుంది. ఇక్కడి నీతి ఏమిటంటే, ఒకరిలో లేని తప్పును మనం చెప్తే ఆ పాపంలో 100% మనకే వస్తుంది. ఒకవేళ వాళ్లలో ఆ తప్పు నిజంగానే ఉన్నా సరే, దాన్ని మనం ఎత్తి చూపినందుకు 50% పాపం మన ఖాతాలో కూడా వచ్చేస్తుంది. అసలు మన ఆలోచనలకి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేసేంత శక్తి ఉందా? ఖచ్చితంగా ఉంది. దానికి ఒక ఋషి మరియు హంసల కథే ఒక చక్కటి ఉదాహరణ. హిమాలయాల్లో ఒక ఋషి సరస్సు ఒడ్డున ధ్యానం చేసుకునేవాడు. ఆయన మనస్సు ఎంత స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండేదంటే అడవి హంసలు కూడా భయపడకుండా ఆయన దగ్గరకొచ్చి ఆడుకునేవి. ఆయన ధ్యానం నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్కు అవి అంతలా ఆకర్షించబడ్డాయన్నమాట. ఒకరోజు ఒక వేటగాడు ఆ హంసలను చూసి ఆశ్చర్యపోయాడు. వాటిని పట్టుకోవాలని చాలా ప్రయత్నించాడు, కాని అవి దొరకలేదు. అప్పుడు వాడు ఆ ఋషి దగ్గరికి వచ్చి, స్వామీ, మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ కింద ఒక వల దాచిపెట్టండి, అవి దగ్గరకొచ్చాక నాకు సహాయం చేయండి అని అడిగాడు. మొదట ఋషి ఒప్పుకోలేదు, కాని జూలో ప్రజల వాటిని చూసి సంతోషిస్తారనే ఒక మంచి కారణం చెప్పి వేటగాడు ఋషిని ఒప్పించాడు. మరుసటి రోజు ఆ ఋషి వలను తన కింద దాచుకుని ధ్యానంలో కూర్చున్నాడు. హంసలు వస్తాయి, వాటిని పట్టుకోవాలి అని మనసులో అనుకుంటున్నాడు. కాని ఏమైందో తెలుసా? కళ్ళు తెరిచి చూసేసరికి
ఒక్క హంస కూడా అటువైపు రాలేదు. ఎందుకంటే జంతువులకు మనసులోని ఆలోచనలను పసిగట్టే సహజమైన శక్తి ఉంటుంది. ఋషి మనసులో మారిన ఆ చెడు ఉద్దేశాన్ని అవి పసిగట్టేశాయి. అంటే మనల్ని పైకి తీసుకెళ్లేవి మన ఆలోచనలే, మనల్ని కిందకి పడేసేవి మన ఆలోచనలే అన్నమాట. ఇది మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం, కానీ చాలా శక్తివంతమైన విషయం. మనం ఇతరులను విమర్శించడానికి ఒక వేలు చూపినప్పుడు మిగిలిన 3 వేళ్లు మనవైపే తిరిగి ఉంటాయి. అంటే ఇతరుల లోపాలను వెతకడం ఆపి మనల్ని మనం సరిదిద్దుకోవాలని ఇది గుర్తుచేస్తుంది. సరే, ఇప్పుడు దాకా సమస్య గురించి మాట్లాడుకున్నాం. మరి దీనికి పరిష్కారమేంటి? తప్పులు వెతకడానికి బదులుగా ప్రతికూల పరిస్థితులలో కూడా మంచితనాన్ని ఎలా వెతకాలో సాధువులు మనకు చూపిస్తారు. ప్రపంచాన్ని చూడటానికి 2 దారులున్నాయి. ఒకటి పోప్ తాబెన్ లాంటిది. వీళ్ళు గుడికి వెళ్ళినా అక్కడ ఉన్న మురికిని, పెయింట్ ఊడిపోయిన గోడల్నే చూస్తారు. ఇక రెండోది సాధువుల మార్గం. వాళ్ళు ఎంత చెడులోనైనా కాస్త మంచినైనా వెతకడానికి ప్రయత్నిస్తారు. మొదటిది మనలో అహంకారాన్ని పెంచుతుంది, రెండవది వినయాన్ని నేర్పుతుంది. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ వెంకటనాథ అనే భక్తుడి కథ. ఆయన దక్షిణ భారతదేశంలో ఉండేవాడు. ఎప్పుడూ భజనలో మునిగి తేలుతుండేవారు. అది చూసి కొందరు యువకులు అతన్ని ఆట పట్టించాలని అతని ఇంటి ద్వారానికి ఒక బూట్ల దండను కట్టారు. వెంకటనాథ తన భజన ధ్యాసలో ఇంటికి వస్తూ ఆ దండను గమనించలేదు. అది కాస్త అతని మెడలో పడింది. యువకులు పెద్దగా నవ్వటం మొదలుపెట్టారు. కాని వెంకటనాథేం చేశాడో తెలుసా? కొప్పడలేదు, తిట్టలేదు. బదులుగా చేతులు జోడించి కొందరు కర్మమార్గాన్ని, కొందరు జ్ఞానమార్గాన్ని ఆశ్రయిస్తారు, కాని నేను ఈ హరిభక్తుల పాదుకులను ఆశ్రయిస్తాను అని అన్నాడు. ఒక అవమానాన్ని కూడా ఆయన ఆధ్యాత్మిక అవకాశంగా మార్చుకున్నాడు. అదీ గొప్పవాళ్ల లక్షణం. ఇలాంటిదే మరో సంఘటన. సంత్ ఉస్మాన్ అనే ఒక గొప్ప సూఫీ సాధువు ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఉన్నట్టుండి ఒక భవనం పైనుంచి ఎవరో ఒక వ్యక్తి ఆయన మీద ఒక పళ్ళెం నిండా బూడిదని విసిరాడు. ఆ క్షణంలో కూడా సంత్ ఉస్మాన్ మనసులో ఎలాంటి చెడు భావన రాలేదు. ఆయన ఆకాశం వైపు చూసి ఏమన్నాడంటే, ఓ భగవంతుడా, నీ దయ ఎంత గొప్పది! నా మీద నిప్పులు పోయాల్సింది, కాని నువ్వు కేవలం బూడిదతో వదిలేశావు అని అన్నారు. చూడండి, ఇది వినయానికి, మంచితనాన్ని వెతకడానికి ఒక పరాకాష్ఠ. చివరగా ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఏమిటంటే, ఈ ప్రపంచం మన పట్టుకున్న ఒక అద్దం లాంటిది. ఒక గదిలో 1000 అద్దాలు ఉన్నాయని ఊహించుకోండి. ఒక చిన్న అమ్మాయి ఆ గదిలోకి వెళ్ళి నవ్వగానే 1000 అద్దాల్లోని ప్రతిబింబాలు ఆమె వైపు తిరిగి నవ్వాయి. కాని తర్వాత ఒక అబ్బాయి వెళ్ళి కోపంతో పిడికిలి బిగించాడు. వెంటనే 1000 అద్దాల్లోని ప్రతిబింబాలు అతనికి వ్యతిరేకంగా పిడికిలి బిగించాయి. ఈ ప్రపంచం కూడా సరిగ్గా ఇలానే పనిచేస్తుంది. మనం ఏది ఇస్తే దాన్నే మనకు తిరిగిస్తుంది. కాబట్టి అసలు విషయమేంటంటే, ఈ ప్రపంచానికి మంచి లేదా చెడు అనే గుణాలు లేవు. మన హృదయం ఎలాంటిదో మనకు ప్రపంచం అలాగే కనిపిస్తుంది. మన మనసులో మంచితనం ఉంటే ప్రపంచం మంచిగా కనిపిస్తుంది. మన మనసులో చెడు ఉంటే ప్రపంచం చెడుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రపంచం నిజంగా మన అద్దమే అయితే, ఆ అద్దంలో మనకు ఏది కనపడాలి అనుకుంటున్నాం? నవ్వా లేక బిగించిన పిడికిలా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.